హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఫిజిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ నెయిల్స్. సెకండ్ ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్ ఓమ్స్ లా. నెక్స్ట్ కిర్చాఫ్ లా. రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ప్రాబ్లమ్, రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ప్రాబ్లమ్, ఓవర్లోడ్ ఇన్ హౌస్ హోల్డ్ సర్క్యూట్. సో ఈ అన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇన్వెస్టిగేట్ ద కండిషన్ అండర్ విచ్ ఐరన్ నెయిల్ రస్ట్ అనే ఎక్స్పెరిమెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఎయిమ్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. మెటీరియల్ రిక్వైర్డ్ టెస్ట్ ట్యూబ్స్, మీరు చూస్తున్నట్టు 3 టెస్ట్ ట్యూబ్స్, క్లీన్ ఐరన్ నెయిల్స్, డిస్టిల్డ్ వాటర్, ఆయిల్, anhydrous calcium chloride. So these are the material required. Precautions: clean iron nail without any rust should be taken. So procedure enti ante, take 3 test tube and place clean iron nails in each of them as shown in the figure. Label these test tubes as A, B, C. Pour some water in test tube A and cork. Test tube A లో వాటర్ ఫిల్ చేయాలి. ఈ విధంగా ఆఫ్ ఎయిర్ ఆఫ్ వాటర్ ఉండేటట్టు టెస్ట్ ట్యూబ్ A లో ఫిల్ చేయాలి. పోర్ బాయిల్డ్ డిస్టిల్ వాటర్ ఇన్ టెస్ట్ ట్యూబ్ B, యాడ్ అబౌట్ 1 ml ఆఫ్ ఆయిల్ అండ్ కార్క్ ఇన్. సో ఇక్కడ ఫుల్గా వాటర్ పోసి 1 ml ఆఫ్ ఆయిల్ వేసి కార్క్ చేయాలి. సో ద ఆయిల్ విల్ ఫ్లోట్ ఆన్ వాటర్ అండ్ ప్రివెంట్ ద ఎయిర్ ఫ్రమ్ డిజాల్వింగ్ ఇన్ ద వాటర్. సో దీనికోసం మనం ఆయిల్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పుట్ సమ్ anhydrous calcium chloride in test tube C. సో ఇక్కడ మీరు చూసినట్టయితే anhydrous calcium chloride test tube C లో ఉంది అండ్ కార్క్ ఇన్. Anhydrous calcium chloride will absorb the moisture if any from the air. ఇది ఎందుకు రిప్లేస్ చేస్తున్నామంటే ఎయిర్ని ఉండకుండా చేస్తుంది. లీవ్ దిస్ టెస్ట్ ట్యూబ్ ఫర్ ఎ డే ఆర్ ఫ్యూ డేస్ అండ్ దెన్ అబ్జర్వ్. అబ్జర్వేషన్: ఐరన్ నెయిల్స్ గెట్ రస్ట్ ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ. టెస్ట్ ట్యూబ్ ఏలో ఉన్న నెయిల్స్ రస్టింగ్ అవుతుంది. ఐరన్ నెయిల్స్ డు నాట్ గెట్ రస్ట్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి అండ్ సి. విల్ నాట్ సీ ఎనీ రస్టింగ్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి అండ్ సి. ఎందుకనేది చూద్దాం. టెస్ట్ ట్యూబ్ ఏ ద నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు బోత్ ఎయిర్ అండ్ వాటర్. ఏ టెస్ట్ ట్యూబ్ లో ఈ నెయిల్స్ బోత్ ఎయిర్ అండ్ వాటర్ కి ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి రస్టింగ్ ఏర్పడింది. ఇన్ టెస్ట్ ట్యూబ్ బి ద నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఓన్లీ వాటర్. ఇక్కడ చూసినట్టయితే మీకు ఓన్లీ వాటర్ లోనే మునిగి ఉంది. In test tube C, the nails are exposed to dry air. So B and C లో రస్టింగ్ ఎందుకు లేదు అంటే ఇక్కడ ఎయిర్ ఉంది, ఇక్కడ ఓన్లీ ఫుల్ వాటర్ విత్ ఆయిల్ ఉంది కాబట్టి రస్టింగ్ రాలేదు. సో ఏలో మాత్రం ఎయిర్ అండ్ వాటర్ రెండు ఉన్నాయి కాబట్టి రస్టింగ్ ఏర్పడింది. మన రిజల్ట్ ఏంటి అంటే కరోషన్ ఆఫ్ ఐరన్, కామన్లీ నోన్ యాజ్ రస్టింగ్, occurs in the presence of water and air. Make sure that you write these points: aim, materials required, precaution, procedure, observation, analysis, results. కొన్ని వాటికి అనాలిసిస్ అవసరం లేదు, బట్ ఈ ఎక్స్పెరిమెంట్ మాత్రం అనాలిసిస్ కంపల్సరీగా రాయాల్సి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఫ్రమ్ చాప్టర్ 9 ఎలక్ట్రిక్ కరెంట్. ఏం అడుగుతాడంటే స్టేట్ ఓమ్స్ లా త్రూ సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని అడుగుతాడు. ఏం టు షో దట్ రేషియో V by I ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ఎ కండక్టర్. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే కరెంట్. మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ 5 డ్రై సెల్స్ ఆఫ్ 1.5 volts each, conducting wires, an ammeter, voltmeter, thin iron spoke of length 10 cm, LED and key. So precautions ఏంటంటే take care while connecting wires to the source. The reading of voltmeter, ammeter are to be taken without parallax error. The temperature of the iron spoke is constant during the flow of the current through it. సో ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. లెట్ us take iron spoke and connect with conducting wires at both ends. ఈ విధంగా both ends లో కనెక్టింగ్ చేయాలి. These two wires are connected to a 1.5 volts through an ammeter and key. సో 1.5 cells నుంచి ammeter and key ని ఈ విధంగా అమర్చుకోవాలి. Connect a voltmeter across two ends of iron spoke. Voltmeter ఈ విధంగా అమర్చాలి. Close the key and note the reading. ఇప్పుడు close the key and note the reading of both current in voltmeter and ammeter. So now connect two cells in series in the circuit and note the readings of ammeter and voltmeter. So series లో పెట్టుకొని ammeter, voltmeter readings చూసుకోవాలి. Repeat the experiment with 3, 4, 5 cells in series and record the values of current and potential difference in the given tabular form and calculate V by I value in each case. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్ అండ్ ద రేషియో ఆఫ్ బిట్వీన్ దెమ్ ఈస్ కాన్స్టెంట్. సో బోత్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది విచ్ ఇండికేట్స్ కాన్స్టెంట్. సో V by I అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడెడ్ బై ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇప్పుడు మనం ఐరన్ స్పోక్ బదులు ఎల్ఈడి రిప్లేస్ చేస్తే ఎల్ఈడి ఇన్స్టెడ్ ఆఫ్ ఐరన్ స్పోక్ అండ్ రికార్డ్ ద వాల్యూస్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ గ్రాఫ్ బిట్వీన్ V అండ్ I. ఈ విధంగా ఎల్ఈడి చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఐరన్ స్పోక్ మనకి ఏమొస్తుంది అంటే ఈ విధమైన
గ్రాఫ్ ఏర్పడుతుంది విచ్ ఈస్ నాట్ కాన్స్టెంట్, అంటే ఎల్ఈడి ఈజ్ నాన్ ఓమిక్ మెటీరియల్. సో ఓమ్స్ లా ఏం స్టేట్ చేస్తుందంటే ఈ పాయింట్ కూడా రాయాలి స్టూడెంట్స్. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎండ్స్ ఆఫ్ కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎలక్ట్రిక్ కరెంట్ పాసింగ్ త్రూ ఇట్. వి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఐ. ఈ సింబల్ చాలా ఇంపార్టెంట్. ఈ వి ఈజ్ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ రాయాల్సి ఉంటుంది. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. సో ఆర్ ఈస్ కాన్స్టెంట్ కాల్డ్ రెసిస్టెన్స్. So explain Kirchhoff law with example, or write two example of Kirchhoff's law and explain it. So Kirchhoff law and two simple rules called Kirchhoff rules are applicable to any DC circuit containing batteries and resistors connected in any way. A two laws ఏంటంటే జంక్షన్ లా, లూప్ లా. జంక్షన్ లా, లూప్ లా కలిస్తే కిర్చాఫ్ లా అంటాం అనమాట. జంక్షన్ లా ఏంటి అంటే ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ టు ద జంక్షన్. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే I1, I4 and I6 are entering into the junction. Arrows చూడొచ్చు. I1, I4, I6. Sum of current entering into the junction will be equal to sum of the current leaving the junction. I2, I3 and I5. So the law is called law of conservation of charge. I1, I4, I6 are the currents entering into the junction, whereas I2, I3, I5 are the current leaving the junction. ఈ ఈక్వేషన్ రాస్తే డయాగ్రామ్తో మీకు మినిమం 50% మార్క్స్ వస్తాయి. దెన్ లూప్ లా, ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ అ క్లోజ్డ్ సర్క్యూట్ ఇస్ జీరో. సో మనకి జీరో అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ లూప్ లా. దేనికి జీరో? సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఏ సర్క్యూట్ ఇస్ జీరో. ద లా ఈస్ బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లూప్ లా. అదే జంక్షన్ లా అయితే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. Reduce the expression for the equivalent resistor for three resistors connected in series. So three resistors connected in series అంటే ఈ డయాగ్రామ్ రాయాలి. వెంటనే యాజ్ పర్ ద ఓమ్స్ లా V is equal to IR. సో ఓమ్స్ లా మనకు తెలుసు V is equal to IR. సో V1 is equal to IR1, V2 is equal to IR2, V3 is equal to IR3. Let R be the equivalent resistors of the combination of resistors in series. సో V is equal to IR మనకి ఓమ్స్ లా కాబట్టి V is equal to V1 plus V2 plus V3. ఇక్కడ V అనేది పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే కరెంట్, R అంటే రెసిస్టర్. సో V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. సో ఈ V1 ప్లేస్లో IR1 పెట్టాలి, ఈ V2 ప్లేస్లో IR2 పెట్టాలి, V3 ప్లేస్లో IR3 రిప్లేస్ చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే అన్నిట్లో I కామన్ ఉంది కాబట్టి I బయటికి తీసేస్తే R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఇక్కడ IR ఈక్వల్ లైక్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3. క్లియర్గా I అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ క్యాన్సిల్ అయిపోతుంది. R connected resistor connected in series is equal to R1 plus R2 plus R3. The rasa sarpothum students, you will get full marks. Now we will reduce the expression of three resistors connected in parallel. Ohm's law rayali. Ohm's law is equal to V is equal to IR. Akkada V is equal to IR rayali series lo. Ikkada manaki I1 is equal to V by R1, I2 is equal to V by R2, I3 is equal to V by R3 రావాలి. సో ఇది రెండు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇక్కడ V1 is equal to IR1, కానీ ఇక్కడ I1 is equal to V by R1. సో ప్యారలల్ ఉంది కాబట్టి బై ఉండాలి. సిరీస్లో ఈ విధంగా రాసుకోవాలి. మేక్ ఎ నోట్. సో I1 is equal to V by R1, I2 is equal to V by R2, I3 is equal to V by R3. మనకు తెలుసు I is equal to V by R కాబట్టి I is equal to I1 plus I2 plus I3 ప్యారలల్ అయితే. అదే సిరీస్ అయితే V is equal to V1 plus V2 plus V3. సో I1 అంటే V by R1 is equal to V by, సో I is equal to V by R కాబట్టి సో V by R1 plus V by R2 plus V by R3. సో ఇక్కడ రెండిట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ V కామన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతే 1 by R is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. Describe the overloading of household circuit. First point ఏం చేయాలంటే electricity enters through two wires which are called as lines which have low resistance. The potential difference between these lines is 240. గుర్తుపెట్టుకోండి, the potential difference between these lines, the two wires ఎప్పుడు 240 volts ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్లో రాయాలి. Second point, the current drawn by a device can be calculated based on the resistance of it. Thus, the total current drawn from the mains can be calculated as algebraic sum of current passing through the each device based on junction law. So, ఈ household circuit లో based of junction law పోతుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఈచ్ అప్లయన్సెస్ 20 amperes. గుర్తుపెట్టుకోవాల్సిన సెకండ్ ఏంటంటే 20 amperes. మనకి మినిమం అండ్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్రమ్ మెయిన్స్ ఎప్పుడు 5 to 20 ఉంటుంది. మాక్సిమం 20, మినిమం 5 amperes. సో ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కరెంట్. ఒకవేళ 20 amperes కంటే ఎక్కువ పోతే ఆ హౌస్హోల్డ్ అప్లయన్స్ లైక్ కాలిపోతుంది, ఫ్యూజ్ కాలిపోతుంది అంటారు కదా. 20 కంటే ఎక్కువ పోతే అది ఫ్యూజ్ కాలిపోతుంది. ఇక్కడ హీటర్ దగ్గర ఏం లేదు, ఎందుకంటే 4 + 2 + 8 + 6 20 amperes అయింది కాబట్టి. సో ద కరెంట్ డ్రాన్ ఇన్ అ డివైస్ కెన్ బి క్యాలిక్యులేట్ బేస్డ్ ఆన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఇట్.
The minimum and maximum amount of the current that can be drawn from mains is 5 amperes to 20 amperes. If more than 20 amperes of current is drawn from mains, overheating occurs and it leads to fire. This is very important point and very important step. This phenomena is called as overloading.